నమస్తే. భారత త్రివిధ దళాధిపతిగా రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ నియమితులయ్యారు. జనరల్ బిపిన్ రావత్ అకాల మరణం నేపథ్యంలో ఆ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరు ఆ బాధ్యతలు స్వీకరిస్తారు అనే అంశానికి సంబంధించి సుమారు 9 నెలలుగా ఒక చర్చ అయితే తీవ్రంగా కొనసాగుతున్న తరుణంలో 9 నెలల తరువాత రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ని ఆ బాధ్యతలు స్వీకరించవలసిందిగా భారత ప్రభుత్వం ఆదేశించింది. అండ్ అనిల్ చౌహాన్ ఇప్పుడు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా భారతదేశానికి ఉన్న సిడిఎస్లో నంబర్ 2 సెకండ్ సిడిఎస్గా ఆయన నియమితులైన పరిస్థితి. సో అయితే దీని ఇంపార్టెన్స్ గురించి నేను కొన్ని కీలకమైన అంశాలు మీతో చెప్పబోతున్నాను. ఈ 7 నెలల సమయం ఎందుకు పట్టింది సిడిఎస్ నియామకం విషయంలో, అండ్ భారత ప్రభుత్వం ఎటువంటి కీలకమైన సంస్కరణల దిశగా అడుగులు వేస్తోంది, అండ్ ఇంతకు ముందున్న ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్కి సంబంధించి ఉన్నటువంటి ఆ మెకానిజంలో ఇప్పుడు ఎటువంటి మార్పులు తీసుకురావాలనుకుంటున్నారు, జనరల్ బిపిన్ రావత్కి ఇచ్చిన బాధ్యతలేంటి, ఆయనకిచ్చిన బాధ్యతల్ని ఇప్పుడు అనిల్ చౌహాన్ సక్రమంగా నిర్వర్తించడానికి ఎంత మేర ఆస్కారం ఉంటుంది, అసలు ఆ బాధ్యతల గురించి నేను చెప్పే ప్రయత్నం చేయబోతున్నాను. ఇది ఒక కీలకమైన రీసెర్చ్తో కూడిన అంశాన్ని నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. అండ్ బేసికల్లీ సిడిఎస్ నియామకం అనేది కూడా మనం కార్గిల్ యుద్ధం తర్వాత, కార్గిల్ యుద్ధం నేపథ్యంలో ఇండియన్ ఆర్మీకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి మధ్య సమన్వయ లోపం ఉంది అని డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ భావించారు, దాన్ని తీర్మానించారు. అండ్ అనేక సందర్భాల్లో ముఖ్యంగా ఇండియన్ ఆర్మీ చేస్తున్నటువంటి వ్యూహాలకి అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దానికి అనుగుణంగా ప్రయత్నిస్తున్న విధానాలకి మధ్య ఒక సమన్వయం కుదరక చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది అనేది కార్గిల్ రివ్యూ కమిటీని ఆయన హెడ్ చేసినటువంటి శ్రీ సుబ్రహ్మణ్యం గారు చెప్పిన మాట. సుబ్రహ్మణ్యం గారు ఆ కార్గిల్ రివ్యూ కమిటీని హెడ్ చేశారు. దాంట్లో ఆ రివ్యూ కమిటీ తేల్చిన అంశాల్లో కీలకమైన అంశం ఏంటంటే త్రివిధ దళాలకు మధ్య సమన్వయ లోపం. సో త్రివిధ దళాలకు మధ్య ఒక సమన్వయాన్ని కలిగించే విధంగా భారత ఆర్మీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవీ కావచ్చు, ఈ మూడింటిని సమన్వయపరిచే విధంగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నియామకం జరగాలనేది కార్గిల్ రివ్యూ కమిటీ ఇచ్చినటువంటి సూచనల్లో, ప్రతిపాదనల్లో ముఖ్యమైన అంశం. సో ఆ కార్గిల్ రివ్యూ కమిటీ ఇచ్చిన ప్రతిపాదనల్ని బేస్ చేసుకునే భారత ప్రభుత్వం ముఖ్యంగా మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత సిడిఎస్ నియామకానికి సంబంధించి వేగంగా ఆయన నిర్ణయాలు తీసుకోవడము, సిడిఎస్గా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా బిపిన్ రావత్ని నియమించడము జరిగింది. బిపిన్ రావత్ గారికి ఎందుకు ఆయన ఫస్ట్ ఓకే సిడిఎస్ నియామకం అనేది ఒక ఎత్తు అయితే సిడిఎస్ ఏం పనులు చేయాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి సంస్కరణలు ఈ భారత త్రివిధ దళాలకు అవసరం అనే అంశానికి సంబంధించి కార్గిల్ రివ్యూ కమిటీ ఇచ్చినటువంటి ప్రతిపాదనల్ని బేస్ చేసుకుని బిపిన్ రావత్ ఒక కీలకమైన సంస్కరణ థియేటరైజేషన్ దిశగా అడుగులు వేయడం జరిగింది. థియేటరైజేషన్ అంటే ఇది యుఎస్ ఆర్మీకి కావచ్చు, ముఖ్యంగా యుఎస్ డిఫెన్స్ ఫోర్సెస్కి కావచ్చు, లేదా చైనాకి సంబంధించిన డిఫెన్స్ ఫోర్సెస్కి కావచ్చు కీలకమైన అంశము. భారత ఆర్మీ కమాండ్ పొజిషన్స్ కావచ్చు, లేదా భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ మూడింటికి ఉన్నటువంటి కమాండ్స్ని ఒకే తాటిపైకి తీసుకొచ్చి థియేటరైజేషన్స్ చేయాలి, థియేటర్ కమాండ్ రూపంలో ముందుకు తీసుకురావాలనేది ముఖ్యమైన ప్రతిపాదన. దీన్ని అమలుపరచడంలో బిపిన్ రావత్ అడుగులు ముందుకు వేయడం జరిగింది. అండ్ ఆయన కొన్ని సూచనలు చేయడం జరిగింది. అండ్ త్రివిధ దళాధిపతులకు కూడా మీ అబ్జర్వేషన్స్ని, అదేవిధంగా మీ సూచనల్ని మా ముందుకు తీసుకురండి అని చెప్పి సిడిఎస్ బిపిన్ రావత్ వాళ్లకు సూచించడం జరిగింది. ఆ ప్రయత్నాల్లో నిమగ్నమైన సందర్భంలోనే అకాల మరణాన్ని బిపిన్ రావత్ చవి చూడాల్సి వచ్చింది. పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో బిపిన్ రావత్ మరణించడం జరిగింది. అసలు ఈ థియేటరైజేషన్ ఉద్దేశం గురించి చెప్పాలంటే మీకు మ్యాప్స్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి గురించి తెలుసుకోవాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటంటే మనకు ఆర్మీ కమాండ్ అండ్ అట్ ది సేమ్ టైం ఎయిర్ ఫోర్స్ కమాండ్స్, అదేవిధంగా నేవీ కమాండ్స్ 3 ఉన్నాయి. ఇండియన్ ఆర్మీకి సంబంధించిన కమాండ్స్ మీకు చూస్తే ఇవి ఇండియన్ ఆర్మీ కమాండ్స్. ఇండియన్ ఆర్మీ కమాండ్స్లో మొత్తం 7 ఇండియన్ ఆర్మీ కమాండ్స్ ఉన్నాయి. 7 ఒక్కొక్కటి ఎక్కడెక్కడ ఉందో నేను చెప్తాను. నార్థన్ కమాండ్ వచ్చేసి ఉదంపూర్లో ఉంది, అండ్ ఇది ఉదంపూర్లో ఉన్నటువంటి నార్థన్ కమాండ్. అండ్ వెస్టర్న్ కమాండ్ వచ్చేసి చండీగఢ్లో ఉంది. అండ్ సో సౌత్ వెస్టర్న్ కమాండ్ వచ్చేసి జైపూర్లో ఉంది. అండ్ అంతేకాదు సదరన్ కమాండ్ వచ్చేసి పూణేలో ఉంది. అండ్ ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ వచ్చేసి షిమ్లాలో ఉంది, హిమాచల్ ప్రదేశ్లో. అండ్ సెంట్రల్ కమాండ్ వచ్చేసి లక్నోలో ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈస్టర్న్ కమాండ్ వచ్చేసి కోల్కతాలో ఉంది. సో మొత్తం 7 కమాండ్స్ ఉండడం జరిగింది. సో 7 కమాండ్స్ ఇప్పుడు మీరు చూస్తే ఈ రెడ్ కలర్గా ఉన్నటువంటి ప్లేసెస్ అన్నిటిలో కూడా కమాండ్స్ ఉన్నాయి.
సో ఈ కోల్కతా బేస్డ్గా ఉన్నటువంటి ఈస్టర్న్ కమాండ్ కావచ్చు, లేకపోతే లక్నో బేస్డ్గా ఉన్నటువంటి సెంట్రల్ కమాండ్ కావచ్చు, అండ్ ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ షిమ్లాలో ఉన్నది కావచ్చు, ఇవన్నీ కూడా చైనా బేస్డ్గా వర్క్ చేయడం జరుగుతుంది. అండ్ వెస్ట్ వైపు ఉన్నటువంటి వెస్ట్రన్ కమాండ్ కావచ్చు, సౌత్ వెస్ట్రన్ కమాండ్ కావచ్చు, సదరన్ కమాండ్ కావచ్చు, పాకిస్తాన్ వైపు దృష్టి సారిస్తాయి. ఇటువైపు పాకిస్తాన్ వైపు దృష్టి సారించడము, అటువైపు చైనా వైపు. సో ఇది ఇండియన్ ఆర్మీకి ఈ 7 కమాండ్స్ ఉన్నాయి. అండ్ ఇండియన్ ఆర్మీకి మాత్రమే కాదు, ఇప్పుడు మనం ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన కమాండ్స్ని చూసినట్లయితే ఈ వైట్ కలర్లో ఉన్నవన్నీ కూడా ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి కమాండ్స్. సో ఈ కమాండ్స్ బేస్ చేసుకునే మిగతా త్రివిధ దళాలు కూడా పనిచేస్తాయన్నమాట. ఇండియన్ ఆర్మీ కమాండ్ పరిధిలో ఉన్నటువంటి ఏరియా మొత్తాన్ని కూడా ఈ ఆర్మీ కమాండ్ పర్యవేక్షిస్తుంది. అండ్ ఎయిర్ ఫోర్స్ కమాండ్ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాన్నంతా కూడా ఎయిర్ ఫోర్స్ కమాండ్ పర్యవేక్షిస్తూ ఉంటుంది. సో ఈ ఎయిర్ ఫోర్స్ కమాండ్స్ ఎట్లా ఉన్నాయంటే మీకు చూపిస్తే, వెస్టర్న్ ఎయిర్ కమాండ్ వచ్చి ఢిల్లీలో ఉంది, అండ్ సౌత్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్ వచ్చి గాంధీనగర్లో ఉంది గుజరాత్లో, అండ్ ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ వచ్చేసి షిల్లాంగ్లో ఉంది, అండ్ సెంట్రల్ ఎయిర్ కమాండ్ ప్రయాగ్రాజ్లో ఉంది, ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ కమాండ్ బెంగళూరులో ఉంది, ఎయిర్ ఫోర్స్ మెయింటెనెన్స్ కమాండ్ నాగ్పూర్లో ఉంది, సదరన్ ఎయిర్ కమాండ్ తిరువనంతపురంలో ఉంది. సో 7 ఎయిర్ ఫోర్స్ కమాండ్స్, 7 ఆర్మీ కమాండ్స్ మనకు కనిపిస్తాయి. అండ్ నావీ కమాండ్స్ విషయానికి వస్తే ఇవి నావీ కమాండ్స్. నావీ కమాండ్స్ మొత్తం 3 నావీ కమాండ్స్ ఉన్నాయి. బ్లూ కలర్లో ఉన్నవి నావీ కమాండ్స్. ఈ నావీ కమాండ్స్లో ఎక్కడెక్కడ ఉన్నాయంటే సదరన్ నావల్ కమాండ్ వచ్చేసి కొచ్చిలో ఉంది, అండ్ ఈస్టర్న్ నావల్ కమాండ్ వచ్చేసి విశాఖపట్నంలో ఉంది, వెస్టర్న్ నావల్ కమాండ్ వచ్చేసి ముంబైలో ఉంది. సో మొత్తం 3 నావల్ కమాండ్స్, 7 ఆర్మీ కమాండ్స్, 7 ఎయిర్ ఫోర్స్ కమాండ్స్ ఉన్నాయి. అంటే ఓవరాల్గా చూస్తే 17 కమాండ్స్ ఈరోజు త్రివిధ దళాలకు సంబంధించి విస్తరించి ఉన్నాయి. సో ఈ 17 కమాండ్స్ని కుదించి, అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నావీ వేరువేరుగా పనిచేస్తూ ఉన్నాయి. ఎవరి నిర్ణయాలు వాళ్ళకే ఉన్నాయి, ఎవరి వ్యూహాలు వాళ్ళకే ఉన్నాయి, ఎవరి ఫోకస్ వాళ్ళకే ఉంది. సో వీటన్నిటినీ అలా డిఫరెంట్గా ఎవరికి వాళ్ళు అన్నట్టుగా ఉండకుండా చేయడం కోసమే జనరల్ బిపిన్ రావత్ సిడిఎస్ హోదాలో ఆయన థియేటరైజేషన్ అనే ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి ముందుకు రావడం జరిగింది. అఫ్కోర్స్ థియేటరైజేషన్ కేవలం మన భారతదేశంలో ఉందా అనంటే లేదు. ఈవెన్ చైనాలో ఉంది, లేకపోతే అమెరికా లాంటి చాలా డెవలప్డ్ డిఫెన్స్ ఫోర్సెస్ ఉన్నటువంటి దేశాల్లో ఇది కనబడుతోంది. సో చైనాలో ఉన్న కమాండ్స్ ఏంటో ఒకసారి చూపిస్తాను మీకు. చైనా థియేటర్ కమాండ్స్ వచ్చేస్తే జస్ట్ చైనాలో మొత్తం కలిపి 5 థియేటర్ కమాండ్స్ మాత్రమే ఉన్నాయి. మీరు చూస్తే 5 థియేటర్ కమాండ్స్ని మీరు గమనిస్తే, ఈస్టర్న్ థియేటర్ కమాండ్ వచ్చి నాన్జింగ్లో ఉంది, అండ్ సదరన్ థియేటర్ కమాండ్ వచ్చేసి గాంగ్జూలో ఉంది, అండ్ వెస్టర్న్ థియేటర్ కమాండ్ వచ్చేసి చెంగ్డూలో ఉంది, నార్థన్ థియేటర్ కమాండ్ వచ్చి షెన్యాంగ్లో ఉంది, అండ్ సెంట్రల్ థియేటర్ కమాండ్ బీజింగ్లో ఉంది. సో ఇందులో వెస్ట్రన్ థియేటర్ కమాండ్, ఈ చెంగ్డూలో ఉన్నటువంటి వెస్ట్రన్ థియేటర్ కమాండ్ ఏదైతే ఉందో, ఈ వెస్ట్రన్ థియేటర్ కమాండ్ మొత్తంగా భారతదేశానికి సంబంధించి బార్డర్ని పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఇప్పుడు గమనిస్తే ఈ బ్లాక్ కలర్లో ఉన్నటువంటి ఈ థియేటర్ కమాండ్ ఈ మొత్తం మన ఇండియాకి సంబంధించిన బార్డర్ మొత్తాన్ని పర్యవేక్షిస్తుంది. సో ఈ వెస్ట్రన్ థియేటర్ కమాండ్ అనేది చైనాకి సంబంధించి ఈ వెస్ట్ వైపు ఉన్నటువంటి భూభాగం మొత్తాన్ని పర్యవేక్షిస్తుంది. పిఎల్ఏ ముఖ్యంగా ఆర్మీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నావీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అవసరాలన్నీ కూడా, డిఫెన్స్ అవసరాలన్నీ కూడా ఆ వెస్ట్రన్ థియేటర్ కమాండ్ చైనా చూస్తుంది. సో చైనాకి సంబంధించి మొత్తం 5 థియేటర్ కమాండ్స్ ఉన్నాయి. బట్ వెరాజ్ మన విషయానికి వస్తే మనకు మొత్తం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రోజున్న త్రివిధ దళాలకు సంబంధించి చూస్తే 17 కమాండ్స్ ఉన్నాయి. 7 ఇండియన్ ఆర్మీ, 7 ఇండియన్ ఎయిర్ ఫోర్స్, 3 ఇండియన్ నావీ. సో 17టిని కుదించి కేవలం 6-7 కమాండ్స్గా దీన్ని మార్చాలనేది సిడిఎస్గా పనిచేసినటువంటి బిపిన్ రావత్ సంకల్పం అండ్ భారత ప్రభుత్వ సంకల్పం. దాన్ని సక్రమంగా అమలు చేసే క్రమంలో మధ్యలోనే బిపిన్ రావత్ అకాల మరణం చెందడం జరిగింది. సో ఇప్పుడు ప్రతిపాదన ఏంటి అంటే, బిపిన్ రావత్ చేస్తున్నటువంటి ప్రతిపాదనని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇది ఇప్పుడు ఇందులో ఉన్న గ్రీన్ కలర్లో కనిపిస్తున్నవన్నీ కూడా థియేటర్ కమాండ్స్. ఇప్పుడు జనరల్ బిపిన్ రావత్ ఇచ్చినటువంటి ప్రతిపాదనల్లో కీలకంగా చర్చల్లో ఉన్నటువంటి థియేటర్ కమాండ్స్ ఏంటి అంటే, మొత్తంగా 6 థియేటర్ కమాండ్స్కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు జరుగుతున్నాయి. ఈ 6 థియేటర్ కమాండ్స్లో మ్యారిటైమ్ థియేటర్ కమాండ్ కార్వార్లో ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కర్ణాటకలోని కార్వార్లో మ్యారిటైమ్ థియేటర్ కమాండ్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు.
సో మ్యారిటైమ్ థియేటర్ కమాండ్ అంటే ఇది ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి అవసరాలని కూడా చూడాలి కాబట్టి ఈ అరేబియన్ ఓషన్ కావచ్చు, హిందూ సముద్రం కావచ్చు, అటు బే ఆఫ్ బెంగాల్ కావచ్చు, వీటన్నిటిని పర్యవేక్షించే విధంగా ఈ మ్యారిటైమ్ థియేటర్ కమాండ్ అనేది కార్వార్లో ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ మూడింటిని ఒక తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం. అండ్ అంతేకాదు ఇప్పటికే ఒక ప్లేస్లో మాత్రం మన దగ్గర థియేటర్ కమాండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న థియేటర్ కమాండ్ ఏంటంటే పోర్ట్ బ్లేయర్లో ఉంది. ఈ పోర్ట్ బ్లేయర్లో ఆల్రెడీ మనం ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ మూడు కలిసి అనుసంధానం చేసుకొని సమన్వయంతో పనిచేస్తున్నాయి పోర్ట్ బ్లేయర్లో. సో ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇది ఒక మ్యారిటైమ్ థియేటర్ కమాండ్ కార్వార్లో, కర్ణాటకలోని కార్వార్లో అండ్ పోర్ట్ బ్లేయర్లో ఉండేటువంటి ఒక థియేటర్ కమాండ్. దీంతో పాటు ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ కమాండ్ అనేది ప్రయాగ్రాజ్లో ఒకటి ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అండ్ అంతేకాదు మీరు ఇక్కడ గమనిస్తే ఈస్టర్న్ థియేటర్ కమాండ్ లక్నోలో ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అండ్ ఇక్కడ చూస్తే చండీగఢ్ బేస్డ్గా వెస్ట్రన్ థియేటర్ కమాండ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అండ్ ఉధంపూర్లో మరొక కమాండ్ ఏంటంటే నార్థన్ ఆర్మీ కమాండ్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. సో ఈ ఉధంపూర్లో ఉన్నటువంటి నార్థన్ ఆర్మీ కమాండ్ వచ్చేసి ఎల్ఓసి, ఎల్ఏసి రెంటిని పర్యవేక్షిస్తుంది. ఇటు పాకిస్తాన్, ఇటు చైనా రెంటికి సంబంధించి కాశ్మీర్లో లేదా లదాఖ్లో ఉన్నటువంటి బార్డర్స్ని పర్యవేక్షిస్తుంది. అండ్ ఈ చండీగఢ్లో ఉన్నటువంటి వెస్ట్రన్ థియేటర్ కమాండ్ వచ్చేసి పూర్తిగా పాకిస్తాన్ పైన దృష్టి సారిస్తుంది. అండ్ ఇటు ఈస్టర్న్ థియేటర్ కమాండ్ వచ్చేసి లక్నో బేస్డ్గా ఉన్నటువంటి ఈస్టర్న్ థియేటర్ కమాండ్ వచ్చేసి చైనాకి సంబంధించిన బార్డర్ ఏరియాస్ని లేదా చైనా, తిబెట్, లేకపోతే నేపాల్, భూటాన్ ఈ ఏరియాకి మొత్తాన్ని కవర్ చేస్తుంది. అండ్ ఇది ఎయిర్ ఫోర్స్కి సంబంధించి సపరేట్గా ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ కమాండ్ని ప్రయాగ్రాజ్లో ఏర్పాటు చేయాలని అనుకుంటూ ఉండడం జరుగుతోంది. అండ్ మరొక వైపు ఇటు ఉన్నటువంటి మ్యారిటైమ్ థియేటర్ కమాండ్ కార్వార్లో ఉన్నటువంటిది ఓవరాల్గా సీ షోర్ని మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేస్తుంది. ఇది ప్రతిపాదన. సో చైనాకు ధీటుగా జవాబు చెప్పే విధంగా ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అండ్ అదేవిధంగా నేవీ మూడింటిని సమన్వయపరుస్తూ ఏకతాటిపైకి తెస్తూ అందరి ఎఫర్ట్స్ని చాలా సమర్థవంతంగా సద్వినియోగపరిచే విధంగా ఈ థియేటరైజేషన్ అనే ప్రక్రియ జరుగుతోంది. ఈ ప్రక్రియ విజయవంతమయ్యే దాంట్లో కీలకమైన పాత్ర సిడిఎస్ విషయంలో ఉంటుంది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నిర్ణయానుసారంగా మూడు దళాల్ని ఏకతాటిపైకి తెచ్చి వాళ్ళందరినీ ఒప్పించి, ఇది సింపుల్ విషయం కూడా కాదు, ఇది చాలా చర్చల తర్వాత కానీ ఇది సాధ్యపడదు. ఎందుకంటే అమెరికా లాంటి దేశంలో ఈ థియేటరైజేషన్ ప్రక్రియకి సుమారు 10-15 సంవత్సరాలు పట్టింది అని డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెప్తుంటారు. అండ్ అందులోనూ అందరి మధ్య సమన్వయం తీసుకురావడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది అనేది అమెరికన్ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెప్పే మాట. సో ఇండియాలో కూడా అంత సింపుల్గా అయితే జరగదు. బట్ స్టిల్ భారత ప్రభుత్వానికి ఒక సంకల్ప శుద్ధి ఉండి నిజంగా ఆ మూడు దళాల్ని లేదా మూడు దళాల్లో పనిచేస్తున్నటువంటి ఆఫీసర్స్ని లేకపోతే చీఫ్స్ని వాళ్ళందరినీ ఒప్పించి వాళ్ళందరి అభిప్రాయాలని పరిగణలోకి తీసుకొని ఒక అమికబుల్ సొల్యూషన్తో ఈ థియేటరైజేషన్ ప్రక్రియ వేగవంతం చేయడంలో బిపిన్ రావత్ కీలకమైన పాత్ర పోషించారు. ఇప్పుడు అనిల్ చౌహాన్ అదే పాత్రని సమర్థవంతంగా నిర్వర్తించాలని మనము కోరుకుందాం. ఆ బాధ్యతల్ని లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ గారికి కూడా ఇప్పుడు అప్పగించడం జరిగింది. వారు ఈ బాధ్యతల్ని ఇంకా సమర్థవంతంగా నిర్వర్తించే విధంగా శక్తియుక్తుల్ని పరమేశ్వరుడు అందించాలని అండ్ భారతదేశం సమర్థవంతమైనటువంటి ఆయుధ శక్తితో అదేవిధంగా సైనిక శక్తితో అండ్ త్రివిధ దళాలు కూడా ఏకతాటిపై నిలిచి భారతదేశాన్ని సమున్నతమైన స్థానానికి చేర్చాలని మనం కోరుకుందాం.